ఇప్పటిదాకా క్యాన్సర్కి సంబంధించి ఉన్న వ్యాక్సిన్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ అండ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నది కదా మేడం. సో యాక్టివ్ సెక్సువల్ లైఫ్ బిఫోరు ఆడవారిలో, అదే రకంగా మగవారిలో కూడా వేయించవచ్చు, అదే రకంగా మహిళల్లో కూడా వేయించవచ్చు. సో వాళ్ళకి ఎన్ని డోసులు ఉంటాయి, సో దీని పట్ల ఉన్న అపోహలు ఏంటి, సో వాస్తవాలు ఏంటి? సర్విక్స్ క్యాన్సర్ అన్నది మోస్ట్ సర్విక్స్ క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై అ వైరస్. ఆ వైరస్ పేరు హెచ్పివి. ఎలాగ మనకి కోవిడ్ న్యూమోనియా ఇస్ కాస్డ్ బై కోవిడో, సర్విక్స్ క్యాన్సర్ ఇస్ కాస్డ్ బై హెచ్పివి వైరస్. సో వీ హ్యావ్ అన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అన్నది ఒకటి అవైలబుల్ ఉందన్నమాట. ఇది 9 to 14 years ఏజ్ గ్రూప్లో తీసుకున్నప్పుడు 2 ఇంజెక్షన్స్ ఆర్ ఇనఫ్. 0 and 6 monthsకి ఇస్తాము ఇంజెక్షన్స్. వెన్ యూ టేక్ ఇట్ ఆఫ్టర్ 14 years ఆఫ్ ఏజ్ 3 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 0, 2nd and 6th month. అందుకే చిన్న ఏజ్ గ్రూప్లోనే తీసుకోమంటాం, సో దట్ యూ కెన్ అవాయిడ్ 1 ఇంజెక్షన్. 100% ఎఫెక్టివ్. ఈ హెచ్పివి అన్న వైరస్ ఎలా వస్తుంది మనకి? ఇట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ సెక్షువల్ యాక్టివిటీ. అందుకే సెక్షువల్లీ యాక్టివ్ అవ్వడానికి ముందు ఇంజెక్షన్ తీసుకుంటే బెటర్ అని చెప్తామన్నమాట. సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత కూడా వ్యాక్సిన్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ షుడ్ బి టేకన్. కానీ అప్పుడు యూజువలీ మేము ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్ కూడా చేసుకోమని చెప్తామన్నమాట. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఫాక్సీ అంటే ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ, వీళ్ళందరూ దే రికమెండ్ దట్ హెచ్పివి వ్యాక్సినేషన్ బీ టేకన్. ఆల్ చిల్డ్రన్ షుడ్ టేక్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఆల్ విమెన్ ఏజ్ 46 వరకు షుడ్ టేక్ హెచ్పివి వ్యాక్సినేషన్. సో ఆల్ బిగ్ సొసైటీస్ ఇన్ ద కంట్రీ రికమెండ్ చేస్తున్నారు హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవడానికి. ఇది ఇంకా ఫ్రీ అవ్వలేదు, మన వ్యాక్సిన్ సిస్టంలోకి ఇంకా రాలేదన్నమాట. ఇనీషియలీ వ్యాక్సిన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని భయాలు ఉన్నాయి అన్నమాట, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, రిస్క్ చాలా ఉంది అన్నది. బట్ ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ వ్యాక్సిన్ టు టేక్. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొంచెం అక్కడ చోట్లో నొప్పి ఉండడం కానీ, నెక్స్ట్ డే కొద్దిగా జ్వరం రావడం కానీ, ఇదని మనకు అలవాటే. సో ఈ వ్యాక్సిన్తో కూడా అదే రిస్క్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రిస్క్ ఫ్రమ్ హెచ్పివి వ్యాక్సిన్. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ వెరీ సేఫ్, వెరీ వెల్ టాలరేటెడ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.